ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయుచు మెళకువగా ఉండుడి. ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రికాల సమయంలో నీ కృపా సింహాసనం దగ్గరకు చేరి రావడానికి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి ధైర్యమైనటువంటి ప్రవేశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా మమ్మల్ని ప్రార్థనలో మీరు నడిపిస్తూ వచ్చిన విధానం బట్టి కూడా ప్రభా నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభా, బలహీనులము, ఎన్నో మార్లు మా తండ్రి మా బలహీనతలను బట్టి పడిపోయినటువంటి వారం. మా తండ్రి, మేము మెళకువగా ఉండవలసినటువంటి ప్రదేశంలో మేము రెఫేదీములో ఉన్నట్లుగా విశ్రాంతిని కోరుకుంటూ మా తండ్రి, మా యొక్క ఆత్మీయ జీవితంలో ఎన్నో నష్టాలు కొని తెచ్చుకుంటూ వచ్చాం. శారీరకంగా, లోకరీతిగా, మానసికంగా మా తండ్రి మేము అనేకమైనటువంటి మా తండ్రి సాతాను యొక్క ప్రభావాలకు లోనైనటువంటి వారంగా ఉంటూ వచ్చాం. అయినప్పటికీ కూడా మీ కృప చొప్పున మీరు కరుణించి వాని యొక్క బలాన్ని అంతటి మీద కూడా మీరు మాకు జయాన్ని ప్రసాదించినందుకే నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, వాని యొక్క కోరలలో నుంచి, అపవాది యొక్క కుయుక్తుల నుంచి, వాని యొక్క మోసకరమైనటువంటి తత్వాలన్నిటి నుంచి కూడా మీ యొక్క కృపచేతనే మమ్మల్ని బయటకు తీసుకొచ్చినందుకే నీకు స్తోత్రాలు. నిజానికి మా జీవితాల్లో మా తండ్రి మేము విశ్రమించి ప్రార్థించవలసినంత ప్రార్థనా జీవితం లేనటువంటి స్థితిలో ఉంటూ వచ్చామని ఒప్పుకుంటున్నాం. దేవా, దయతో మమ్మల్ని క్షమించుము. మళ్ళా మమ్మల్ని పురుకొలుపుతూ వచ్చినందుకే నీకు స్తోత్రాలు. మా తండ్రి, మోషే వలె, అహరోను, హురుల వలె మేము కూడా ఎల్లప్పుడూ కూడా మా తండ్రి నీ వైపు చేతులెత్తేటటువంటి భాగ్యం, మా తండ్రి యెహోషువ వలె నీ వాక్యాన్ని పట్టుకుని మా తండ్రి మేము ముందరికి వెళ్ళగలిగే ఆ యొక్క ఆత్మీయమైనటువంటి ఖడ్గాన్ని కలిగి ఉండే భాగ్యం మాకు అనుగ్రహిస్తురండి. మరో పర్యాయము మా యొక్క పతనాన్ని, మా యొక్క ఓటమినంతటినీ కూడా నీ ఎదుట ఒప్పుకుంటూ ప్రభా, మా యొక్క ఆత్మీయ జీవితాన్ని సరిచేయము, నూతనపరచము, మరలా పురుకొల్పుతో ఆత్మీయమైనటువంటి నూతన మంటతో నింపండి. ప్రభా, ఈ సమయంలో కూడా నీ వాక్యం చెంతకు వస్తుంటుండగా దేవా, దీనులము, అయోగ్యులము ప్రభా మీరే జ్ఞాపకం చేసుకునండి. మీరే మమ్మల్ని బలపరచండి. ప్రభా, నీ వాక్యం చేత మాతో మాట్లాడండి. వాక్యమైన దేవా, మీరే మీ ప్రజలకు అవసరమైనటువంటి వాక్య పరిచయను ప్రభా మీరే అనుగ్రహిస్తురమ్మని కూడా కోరుకుంటున్నాం. ఈ సమయంలో మెలకువ కలిగినటువంటి ఆత్మను మాకు అనుగ్రహిస్తురండి. మేము మరింత సమయము మా తండ్రి మెలకువతో, ఆత్మీయమైనటువంటి తీవ్రతతో మా తండ్రి మేము ప్రార్థన చేయగలిగినట్లుగా మమ్మల్ని పురుకొల్పండి, ప్రోత్సాహపరచండి. కేవలము మా తండ్రి ప్రభా నిరుపయోగమైనటువంటి మానవుడిగా మా తండ్రిని ప్రజల నిలబడుతూ ఉంటుండగా దయతో నన్ను కూడా జ్ఞాపకం చేసుకునండి. నీ సిలువు చాటు నన్ను మరుగు చేయము. అవసరమైన నీ మాటలు నాకు అనుగ్రహిస్తురండి. ఈ సమయాన్ని మాకెంతో దీవెనకరమైనదిగా చేయండి. మీరే మాతో మాట్లాడమని కోరుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ భాగం ఎంతో పరిచయమైనటువంటి భాగమే. క్రైస్తవ జీవితానికి ప్రార్థన అనేటటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంటా ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే క్రైస్తవ జీవితం అంటేనే ప్రార్థనా జీవితము. కనుక క్రైస్తవునికి ఊపిరి ఏది అంటే ప్రార్థన అని చెప్పొచ్చు. ఏ క్రైస్తవుడిని పట్టుకొని మాట్లాడినా కానీ వాళ్ళు మొదట అనే మాట, అన్న నా కోసం ప్రార్థన చేయండి అనైనా అంటారు, లేకపోతే మీకోసం మేము ప్రార్థన చేస్తున్నామనైనా అంటారు. ప్రార్థన చేసుకుంటున్నారా అంటే చేసుకుంటున్నామనైనా అంటారు. అంటే క్రైస్తవ జీవితం అంతా కూడా దేనితో ముడిపడి ఉందంటే ప్రార్థనతోటే ముడిపడి ఉంటా ఉంది. కనుక ఈ ప్రార్థన అనేటటువంటిది మరి విజయవంతమైనటువంటి ప్రార్థనగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం విజయవంతమైనటువంటి క్రైస్తవులంగా ఉంటాం. కనుక విజయవంతమైనటువంటి ప్రార్థన మనం ఎలా చేయగలము?
మనం విజయవంతమైనటువంటి ప్రార్థన చేయాలి అంటే ఏం చేయాలి అంటే, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో అపొస్తలుడైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు, మీరు ఎలా ప్రార్థన చేయాలి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెళకువగా ఉండడని చెప్తా ఉన్నాడు. కనుక ఇక్కడ ఎలా ఉండాలి అంటే, పై వచనాల్లో మనకు తెలియచేసబడినట్లుగా అక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఒక సైనికుడుగా మనం ఎలా ఉండాలంటే ప్రార్థనా యోధులంగా మనం ఉంటూ రావాలి. చూడండి, ఒక సైనికుడు యుద్ధరంగంలోనికి వెళ్ళినప్పుడు అతడు ఏం చేస్తాడంటే, ఓడిపోవడానికి సిద్ధపడి వెళ్తాడా లేకపోతే గెలవడానికి సిద్ధపడి వెళ్తాడా? గెలవడానికి వెళతాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అనేటువంటి తపనతోటి అతడు వెళతాడు. కానీ మన ఆత్మీయమైనటువంటి జీవితంలో మనం చూసినప్పుడు ఎలా ఉంటామంటే, సరే గెలిస్తే గెలిచాము లేకుంటే లేదు, ఏదో వెళ్ళి డిఫెన్స్ చేసుకుని వద్దాము, అంటే మనల్ని మనం కాపాడుకుని వద్దామన్నట్లుగా చాలా పర్యాయాలు మన ప్రార్థనా జీవితాలు ఉంటా ఉన్నాయి. కానీ దేవుడు అలాంటి ప్రార్థన కోరుకోవడంలా. ఎలాంటి ప్రార్థన కోరుతున్నాడంటే, విజయవంతమైనటువంటి ప్రార్థన చేయాలని, విజయంతో కూడినటువంటి మరి ఆ యొక్క ధ్వజాన్ని చేత పట్టుకుని మనం రావాలని. మనం ఇందాక మొదటి సెషన్లో విన్నట్లుగా వాళ్ళు విజయాన్ని పొందిన తర్వాత వాళ్ళు అక్కడ ఏం స్థాపించారు? యెహోవా నిస్సి, అంటే యెహోవాయమ్మ ధ్వజమని ఒక జెండా పైకెత్తారు. ఎవరి మీద అంటే శత్రువు మీద, అమాలేకీయుల మీద. కాబట్టి నిన్ను నన్ను కూడా ప్రభువారు ఎందుకు రక్షించుకున్నారు అంటే, శత్రువు మీద జయకేతనం ఎగరవేయడానికి రక్షించుకున్నాడు. మనం ఎలా ఉండాలంటే, ఏదో మనల్ని మనం కాపాడుకుంటూ, ప్రభువా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు, మా యొక్క కుటుంబాలను ఆశీర్వదించనేటటువంటి ప్రార్థనలు కాదు. కానీ మనం చేయాల్సినటువంటి ప్రార్థనలు ఏంటంటే, జయవంతమైనటువంటి ప్రార్థనలు, ఆత్మీయ యాత్రలో విజయం పొందడానికి అనేటువంటి ప్రార్థనలు చేయాలి. విజయం పొందడం అంటే ఏంటంటే, మన ముందర ఉన్నటువంటి హడిల్స్ అన్నీ కూడా ఎదుర్కొని వాటిలన్నిటినీ కూడా అధిగమించిన తర్వాత మనకు వచ్చేదే విజయం. మనం చూస్తూ ఉంటాము, మన పిల్లలు ఎంసెట్ రాస్తారు, నీట్ రాస్తారు, లేకపోతే ఐఐటి రాస్తూ ఉంటారు. వాళ్ళు రాసినప్పుడు వాళ్ళు ఎలాగ కష్టపడతారంటే, రాత్రింబగళ్ళు కష్టపడతారు. వాళ్ళకి అది సెలవు రోజో తెలియదు, లేకపోతే అది పవిదినమో తెలియదు. ఎలా కష్టపడుతున్నారంటే వాళ్ళు రాత్రి పగలు నిరంతరాయంగా చదివి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ యొక్క విజయాన్ని అందుకున్నప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి సంతోషం చాలా బాగుంటుంది. ఎవరైతే అలాగ కృషి చేయలేకపోతున్నారో వారిలో జరిగేటటువంటి విషయం ఏంటంటే, వారు ఓటమి పాలయ్యేటటువంటి వారిగా, లేకపోతే నిరాశతో వెనుదిరిగేటటువంటి వారిగా ఉంటున్నారు. అయితే ఇక్కడ మనం కూడా ఏంటంటే, ప్రార్థనలో ఎలా ఉండాలంటే అలాగే నిరంతరాయంగా పోరాడేటటువంటి వారంగా ఉంటూ రావాలి. అందుకనే ఇక్కడ ఈ యొక్క మరి భక్తుడైనటువంటి పౌలు రాసు ఏమంటున్నాడంటే, ఆత్మ వలన ప్రతి సమయమందును, ఎప్పుడంట ప్రతి సమయమందును కూడా మనం ఎలా ఉండాలంటే ప్రార్థించే వారంగా ఉంటూ రావాలి. అందుకనే చాలా సందర్భాల్లో, చాలా సమయాల్లో మనం గమనిస్తాము, ఆయా భక్తులు ప్రార్థన చేసినట్లుగా కనబడతా ఉంటుంది. ఉదాహరణకు చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు మార్కు 1:35 ఆయన ఎప్పుడు ప్రార్థన చేశారు? వేకువనే, ఇంకా చాలా చీకటి ఉండగానే, పెందలకడనే ఆయన ఏం చేశారంటే ప్రార్థన చేయడానికి ఆయన లేచి వెళ్ళినట్లుగా కనబడతా ఉంటుంది. కీర్తనాకారుడైనటువంటి దావీదు అంటాడు 5వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటాడు? నేను వేకువనే నా ప్రార్థన సిద్ధపరిచి ఉంచాను అంటాడు. దేన్ని సిద్ధపరిచాడంట? ప్రార్థనను సిద్ధపరిచాడు. తర్వాత చూస్తే కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళు మధ్యాహ్న కాల సమయమున వాళ్ళు ప్రార్థనకు కూడుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. చూడండి, అపొస్తలుల కార్యాల్లో 10వ అధ్యాయంలో మరి అక్కడ పౌలు ఉంటాడు. మధ్యాహ్న కాలంలో క్రింద వాళ్ళు వంట చేస్తూ ఉంటే ఈయన మేడ పై గది మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా కనబడతాం. అదే పేతురు అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో చూసుకుంటే సాయంకాలమున 3 గంటలకు ప్రార్థనా సమయాన్న, ఎప్పుడంట? సాయంకాలమున 3 గంటలకు ప్రార్థనా సమయాన్న.
ఇలాగ చూసుకుంటే లూకాసు వార్త 6వ అధ్యాయంలో 12వ వచనంలో చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంట, ఆ రాత్రంతా ప్రార్థన చేయడానికి వెళ్ళినట్లుగా కనబడతాం. ఇలాగా కొన్ని నిర్దిష్టమైనటువంటి సమయాలలో ఆయా భక్తులైనటువంటి ప్రార్థన చేస్తూ వచ్చారు. దానియేలు గురించి కూడా రాయబడతా ఉంటుంది. ఏమని రాయబడుతుందంటే, దానియేలు కూడా మరి అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటి అంటే, ఇక్కడ ప్రతి సమయమందును అంటే ఏంటంటే, ఈ సమయము ఆ సమయం లేదు, కానీ మనం ఎలా ఉండాలంటే ప్రతి సమయంలో కూడా ప్రార్థన చేసేందుకు మనం సిద్ధం కలిగినటువంటి మరి క్రైస్తవులంగా ఉంటూ రావాలి అనేది జ్ఞాపకం చేయబడతాం. కొంతమంది భక్తులను చూసినప్పుడు వాళ్ళు ఎలా ప్రార్థన చేశారంటే, వాళ్ళకు ప్రార్థన అవసరత వచ్చినప్పుడు, వాడు విజయవంతమైనటువంటి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి అది రాత్రి చూడలేదు, పగలు చూడలేదు. వాళ్ళు ఏం చేశారంటే దివారాత్రులు ప్రభు పాదాలు పట్టుకున్న వారిగా కనబడుతూ ఉంటారు. ఉదాహరణకు చూసుకుంటే నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే ఇక్కడ మరి భక్తుడైనటువంటి నెహెమ్యా రాస్తాడు. ఏమని రాస్తాడు చూడండి. నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇజ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించు. ఎలా చేస్తున్నాడంట? దివారాత్రము చేస్తున్నాడు. అంటే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా అతడు ఏం చేస్తాడంటే పట్టు వదలకుండా ఏం చేసినాడంటే ప్రార్థన చేస్తూ వచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. అంటే విజయవంతమైనటువంటి ప్రార్థనకు ప్రాముఖ్యత ఏంటి అంటే పట్టు వదలనటువంటి ప్రార్థన ఉండాలి. కనుక వాళ్ళు ఏం చేశారంటే తమ సమయాలను కేటాయించుకుంటూ వచ్చారు. ఈ రాత్రికాల సమయంలో మనం కూడా రావడం, మన సమయాన్ని ప్రార్థన కొరకే కేటాయించుకోవడం అనేది ఎంత అమూల్యమైనటువంటి విషయం. కనుక ఇక్కడ కూడా ఏం చేయాలి అంటే మనం కూడా ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలంటే ఆ వేదనతోటి, ఆ తీవ్రతతోటి, ఆ పట్టింపుతోటి. అక్కడ చూస్తే నెహెమ్యా ఏం తెలిసిందంటే ఆ యొక్క పట్టణపు గోడలన్నీ కూడా కాల్చివేయబడ్డాయన్న సంగతి తెలిసినప్పుడు పరితాపం పట్టలేకపోయాడు. వెంటనే మరలా వాటిని బాగు చేసుకోవాలి, వాటిని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి, వాటిని కట్టాలి, వాటిని బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. నిజంగా దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తూ వచ్చేటువంటి వాడిగా ఉంటా వచ్చాడు. ఇలాగా చాలా సందర్భాల్లో భక్తులైనటువంటి వారు ఏం చేస్తూ వచ్చారంటే వారు పట్టు వదలకుండా ప్రార్థన చేస్తూ వచ్చారు. కనుక మనకు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనకు నేర్పింపబడేటటువంటి పాఠం ఏంటంటే మనం కూడా అలానే ప్రార్థన చేయాలి. దానియేలు కూడా ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భం వచ్చినప్పుడు అతడు ఏం చేశాడంటే 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడట. చూడండి, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము చదవండి ఎవరైనా. ఆ దినముల యందు దానియేలను నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని, 3 వారములు గడిచే వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటుంది. ఇక్కడ చూసినప్పుడు అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే దివారాత్రములు ప్రార్థన చేశాడు. ఎన్ని రోజులు? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. ఎన్ని రోజులంట? 21 రోజులు ప్రార్థన చేశాడు. ఆ 21 రోజులు కూడా ఎలా ప్రార్థన చేశాడంటే దివారాత్రులు కూడా ప్రభు సన్నిధానంలో ఆయన కూర్చున్నటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఎందుకు అంటే ఆ యొక్క ప్రభు వారి ద్వారా దేవుడిచ్చేటువంటి వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకై అతడు ఏం చేస్తున్నాడంటే అడుగుతా ఉన్నాడు. తెలుసు అతనికి దేవుడు వాగ్దానం ఇచ్చాడని. దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలి అంటే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. చాలా సందర్భాల్లో మనకు వాగ్దానాలు ఇవ్వబడతా ఉంటాయి, కానీ ఆ వాగ్దానాల నెరవేర్పు కొరకే మనం ప్రార్థించేటటువంటి అనుభవం చాలా తక్కువగా ఉంటుంది. అపొస్తలుడైనటువంటి పౌలు విషయం చూసుకున్నప్పుడు
చూడండి, అపొస్తలుడైనటువంటి పౌలు మొదటి తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 10వ వచనములో ఇలా చెప్తా ఉన్నాడు. ఆ తెస్సలోనికే సంఘాన్ని గురించి, అన్యులైనటువంటి ఆ సంఘాన్ని గురించి, వారి విశ్వాసంలో కొంత లోపాన్ని చూసినప్పుడు అతడు ఏం చేస్తున్నాడంటే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడంట చూడండి, అక్కడ 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. మొదటి తెస్సలోనికైలు రాసిన పత్రిక. నేను మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా. ఎలా ప్రార్థన చేశాడేంటండి? రాత్రింబగళ్ళు, ప్రభా వీళ్ళ విశ్వాసంలో ఉన్న లోపాన్ని తీర్చయ్యా, వీళ్ళ విశ్వాసంలో ఉన్న కొరతను తీర్చయ్యా, వీళ్ళు ఇంకా విశ్వాసంలో పరిపూర్ణులు కావాలి. ఎందుకంటే దేవుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క పరిచర్యను ఆయన నమ్మకంగా నెరవేర్చడానికి ప్రయాసపడుతూ ఉన్నాడు, పరిగెడుతూ ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు, తన సమయాన్నంతటినీ దాని కొరకు వెచ్చిస్తూ ఉన్నటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కనుక మన యొక్క ఆత్మీయమైనటువంటి యాత్రలో కూడా మనం ఎలా ఉండాలి అంటే, మనం కూడా మన సమయాలను దేవుని కొరకు అధికంగా కేటాయించాలి. కనుక ప్రార్థన కొరకైనటువంటి సమయాన్ని మనం కేటాయిస్తూ ఉన్నప్పుడు ప్రార్థన ఏమవుతుంది అంటే మన యొక్క ఆత్మీయమైనటువంటి యాత్రలో అది మనల్ని బలపరిచేదిగా ఉంటుంది. మనల్ని ఏం చేస్తుందంటే ఒక శక్తివంతమైనటువంటి ప్రార్థనా యోధునిగా నేను మారుస్తుంది. చూడండి, అప్పుడప్పుడు ప్రార్థన చేసేటటువంటి వారికి, ఎప్పుడూ ప్రార్థన చేసేటటువంటి వారికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దేవునితోటి ఉన్నటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యము అక్కడ చాలా చక్కగా బయలుపరచబడతా ఉంటుంది. ఉదాహరణకు ఒక కీబోర్డ్ ప్లే చేయాలి అంటే, కీబోర్డ్ ప్లే చేసేవాళ్ళు సడన్గా వచ్చి అక్కడ కూర్చొని కీబోర్డ్ ప్లే చేస్తే వాళ్ళు ప్లే చేయలేరు. కానీ వాళ్ళకి ఏముంటుందంటే వెనకాల తగినంత ప్రాక్టీస్ ఉంటా ఉంది. అలానే మన యొక్క ప్రార్థనలకు కూడా ఏంటంటే, నువ్వు మంచి ప్రార్థనా యోధుడిగా ఉండాలంటే ఎక్కువ సమయం ప్రార్థించాలి. ప్రార్థనకు కావాల్సింది ఏంటి అంటే ప్రార్థనే. నువ్వు శక్తివంతమైనటువంటి ప్రార్థన చేయాలంటే ఏం చేయాలంటే, నీకు సమయం దొరికినప్పుడల్లా కూడా ఆ సమయాన్ని ఎవరి కొరకు కేటాయించుకోవాలంటే ప్రభు కొరకు కేటాయించుకోవాలి. ఒకవేళ నువ్వు కొన్ని సందర్భాలు ఉంటాయి, అక్కడ ప్రార్థించలేనటువంటి పరిస్థితులుగా ఉన్నట్లుగా ఉంటాయి. కానీ ఆ సమయంలో కూడా నువ్వు మౌనంగా మనస్సులో నుంచి ప్రార్థన చేయాలి. మనస్సులో నుంచి నువ్వేం చేయాలంటే ప్రభువును వేడుకోవాలి. అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అక్కడ రక్షణ పొందినటువంటి నీ ఇరుగు పొరుగు వారిని బట్టి, రక్షణ పొందినటువంటి నీ కుటుంబాన్ని బట్టి, రక్షణ పొందినటువంటి ఈ లోకాన్ని బట్టి మనం ఏం చేయాల్సిన వారంగా ఉన్నామంటే మనము ప్రార్థించవలసినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. కనుక ఈ ప్రార్థన అనేది ఎలాంటిది అంటే, భక్తుడైనటువంటి ఈఎం బౌండ్స్ గారు ఒకసారి ఒక తరం పుస్తకాల్లో చెప్తూ వచ్చారు. ఏంటి అంటే, ఈ ప్రార్థన అనేటటువంటిది ఏం చేయబడతా ఉంటుందంటే, నువ్వు చేసే ప్రతి ప్రార్థన కూడా నిల్వ చేయబడుతుంది. ఏం చేయబడుతుంది చెప్పండి? అది ఒక గోపురములా కట్టబడుతుందంట. నీ ప్రార్థనలన్నీ కూడా అవి ఏమవుతాయంటే నిల్వ చేయబడతాయి. ఈ ప్రార్థనలన్నీ కూడా ఒక గోపురములా కట్టబడుతుంటాయి. ఒకరోజు నీ ఎదుటకు సాతానుడు సింహం వలె గర్జించుకుంటూ వచ్చినా, లేకుంటే ప్రవాహం వలె నీ మీదకి వచ్చినా, అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రార్థనలు అనేటటువంటి ఈ నిల్వ చేయబడిన ఈ ప్రార్థనలన్నీ ఒక్కసారిగా ప్రవాహంగా వెళ్ళి నీ ఎదుట ఉన్నటువంటి ఆ శత్రువును ఓడించడానికి అవి నీకు సహాయపడతాయి. కృప ఏమో దేవుని వద్ద నిల్వ ఉంటుంది, ప్రార్థనలు ఏమవుతాయంటే నీ దగ్గర నిల్వ ఉంటాయి. కనుక నువ్వేం చేయాలి అంటే ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేటటువంటి వాడిగా, ప్రార్థించేటటువంటి సహోదరిగా ఉండాల్సినటువంటి అవసరత ఎంతో ఉంటా ఉంది. కనుక ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఏమని చెప్తున్నాడంటే, మీరు ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయాలంటే ప్రతి సమయంలో, మీకు అనుకూలత ఉన్న ప్రతి సమయంలో కూడా మీరేం చేయొచ్చు అంటే ప్రార్థన చేయండి అని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి వాడిగా ఉంటున్నాడు. కనుక విజయవంతమైనటువంటి ప్రార్థనకు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, అక్కడ మనం సమయాన్ని కేటాయించుకున్నట్టే.
కనుక మనం ఎంత సమయాన్ని ప్రభు కొరకు కేటాయిస్తామో, ఎంత సమయాన్ని ప్రార్థన కొరకు వెచ్చిస్తామో, అది ఏమవుతుందంటే మనకు ఆత్మీయమైనటువంటి జీవితానికి ఎంతో క్షేమాన్ని కలిగించేదిగా ఉంటా ఉంది. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే ఆత్మతో నిండిందిగా. గత పోయిన ఉపవాస ప్రార్థన ఆల్ నైట్ ప్రేయర్లో కూడా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. కనుక ఆత్మతో ప్రార్థన అంటే ఆత్మను దుఃఖపరచకూడదనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటాం. చాలా సందర్భాల్లో మనం ఏం చేయబడతా ఉంటామంటే మన ప్రార్థనలలో ఆత్మ వల్లనేటువంటి ప్రేరణ కలగదు, కానీ మనం ఏం చేస్తామంటే మనము సాతాను ప్రేరణకు గురయ్యేటటువంటి వారంగా ఉంటాం. ఆ కారణం చేత మన యొక్క ఆత్మీయమైనటువంటి యాత్రలో ఏమవుతుందంటే కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది, కొంత కలవరం ఉంటుంది, కొంత నష్టాన్ని మనం తెచ్చుకుంటాం. కొంతమంది భక్తులను చూసినప్పుడు వారు ఏం చేస్తారంటే దేవునికి విధేయత చూపించకుండా ఉన్న పరిస్థితులు వచ్చాయి. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏమైపోయారంటే సాతాను చేత ప్రేరేపింపబడ్డారు. ఈ సాతానుడు ఏం చేస్తాడంటే వాడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎప్పుడు అంటే నువ్వు ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపిస్తావో అప్పుడు వాడు ఏం చేస్తాడంటే వాడు తన ప్రేరణను నీలో కలిగింప చేస్తూ ఉంటాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా దేవునికి అవిధేయత చూపించకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 2వ వచనములో ఇక్కడ చూడండి, వాని గురించి చెబుతూ ఒక మాట అంటాడు. 2వ అధ్యాయము 2వ వచనములో అక్కడ సాతాను యొక్క పనిని గురించి చెబుతూ ఇట్లా చెప్తున్నాడు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, అవిధేయులైన వారిని ఏం చేస్తాడంట? ప్రేరేపిస్తూ ఉంటాడు. కనుక మనం అందుకనే ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి లోబడి ఉండుట నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం అవిధేయత చూపిస్తామో వెంటనే ఏం చేస్తాడంట, కానీ ఈ తప్పు చెయ్యి అని చెప్పి ఎవరు? సాతానుడు ప్రేరేపిస్తాడు. ఉదాహరణకు చూసుకుంటే చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథములు 21వ అధ్యాయము 2వ వచనము. ఇక్కడ గొప్ప భక్తుడు దావీదు ఉంటా ఉన్నాడు, కానీ ఆ దావీదును ఎవరు ప్రేరేపించారో చూడండి. దావీదును మొదటి వచనము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనము. తర్వాత సాతాను ఇజ్రాయేలుకు విరోధముగా లేచి ఇజ్రాయేల్ లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా. ఎవరిని ప్రేరేపించిందంటండి? దావీదును. కనుక మనం ఎవరి ప్రేరణకు లోనైతా ఉన్నాం? గత ఆదివారం అన్న చెప్తూ వచ్చాడు, కోరేషును గురించి చెప్తూ, కోరేషు దేవుడు ఏం చేశాడంట? ప్రేరేపించాడు. కోరేషును ప్రేరేపిస్తే కోరేషు ఏం చేశాడంటే ఆత్మీయమైనటువంటి సంగతులు మొగ్గు చూపుతూ వచ్చాడు. కనుక దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడంటే తన వాక్యం ద్వారా, తన భక్తుల ద్వారా, తన ప్రజల ద్వారా, తన సేవకుల ద్వారా మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే కోరేషులాగా ఉండాలి. చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే మనము ఆ ప్రేరణను వదిలేసి ఏ ప్రేరణకు వస్తామంటే దానికి ఎప్పుడైతే అవిధేయత చూపిస్తామో వెంటనే ఏం చేస్తామంటే సాతానుడు మరో దిక్కు నుంచి ప్రేరేపిస్తాడు. కనుక 2 శక్తులు ఉన్నాయి మనకేంటి అంటే, ఒకటి ఆత్మ సంబంధమైన శక్తి ఉంది, అది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. రెండవది సాతాను సంబంధమైన శక్తి ఉంది, అది మనల్ని ప్రేరేపిస్తూ ఉంది. కనుక మనం ఏ ప్రేరణకు లోనైతా ఉన్నాం, ఏ ఆత్మకు లోనైతా ఉన్నాం, అది సాతాను సంబంధమైన ఆత్మకు లోనైతా ఉన్నామా, దైవ సంబంధమైనటువంటి ఆత్మకు లోనైతా ఉన్నామా? ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఇతను ఏం చేశాడంటే దావీదు దేనికి లోనైపోయాడంటే ఆ యొక్క సాతాను యొక్క ప్రేరణకు లోనైపోయినాడు. లోనైపోయి లెక్కించడం మొదలు పెడితే ఏమైపోయిందంటే తన యొక్క ఆ రాజ్యానికి ఎంతో గొప్ప నష్టాన్ని తీసుకుని వచ్చాడు. దేవుడు ఒక్కసారిగా అనేక వేల మంది ప్రజలను సంహరించడానికి దేవుడు చూపిస్తూ వచ్చాడు, ఆ యొక్క నష్టాన్ని కలిగింపచేస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే సాతాను యొక్క ప్రేరణకు, నన్ను నేను చూపించుకోవాలనేటువంటి ప్రేరణకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ రీతిగా దావీదు పక్షంగా కార్యం చేస్తూ వచ్చాడు. కనుక మనము అలా ఉండకూడదు. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనములో ఇక్కడ కూడా ఒక వ్యక్తి కనబడతాడు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనము. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి
దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా. చూడండి, ఎవరు వచ్చి వెరిపించారంట సౌల్ని? ఎప్పుడైతే దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోతా ఉందో వెంటనే ఇంకొక ఆత్మ ఏమొస్తుంది? దురాత్మ వస్తుంది. కనుక మనం ఏ ఆత్మ ప్రేరణకు లోనైతా ఉన్నాం? సౌలు ఎలా ఉంటూ వచ్చాడంటే కొన్నిసార్లు దేవుని ఆత్మ ప్రేరణకు, కొన్నిసార్లు సాతానుకు లోనైతూ వచ్చాడు. ఆఖరిగా తను అవిధేయతను ఎక్కువగా చూపించడాన్ని బట్టి ఏ ప్రేరణకు లోనైపోయాడంటే సాతాను యొక్క ప్రేరణకు లోనైపోయాడు. జీవితకాలం అంతా కూడా ఆ సాతాను యొక్క ప్రేరణను దాన్ని అనుసరించే అతడు జీవిస్తూ వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో మనము ఏ ప్రేరణకు లోనైతా ఉన్నాం, ఏ ఆత్మకు లోనైతా ఉన్నాం? కనుక ప్రార్థన చేసేటప్పుడు ప్రభువారు కొన్ని ఆత్మీయమైనటువంటి సంగతులు చెప్తా ఉంటాడు. వాటిలన్నిటినీ కూడా విడిచిపెట్టి ఆత్మచేత మండింపబడ్డానికి బదులుగా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆత్మను ఆర్పివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆత్మను రగిలిస్తూ ఉంటాడు ప్రభువారు. నువ్వు ఆత్మలో మండుతూ రావాలి, ఆత్మలో మండుతూ ప్రార్థన చేయాలని. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మనము ఆత్మను చల్లార్చే వారంగా ఉంటాం. ఎప్పుడైతే అలా చల్లారుస్తున్నామో మనం ఏమైపోతామంటే సాతాను యొక్క ఆత్మకు లోనైపోతాం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మరలా మనల్ని పురుకొల్పుతూ ఉంటా ఉన్నాడు. మీరేం చేయాలంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని వలన ప్రేరేపింపబడుతూ రావాలి. ఆత్మీయమైనటువంటి సంగతులు అనేకమైనటువంటి ఉన్నాయి. వాటి విషయంలో మనం ప్రార్థించవలసినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. దేవుడు చెప్తా వచ్చాడు, ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన ఆ యొక్క పరలోకానికి ఆరోహణమయ్యేటప్పుడు చూడు, ఆయన ఆ యొక్క శిష్యులతో ఒక మాట చెప్తూ వచ్చాడు. లూకాసు వార్త ఆఖరి అధ్యాయం చూడండి, 49వ వచనము. ఆఖరి అధ్యాయము 49వ వచనము అందరం కలిసి చదువుదాం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండడని వారితో చెప్పను. ఏమని చెప్తున్నాడంటే మీరు పైనుండి శక్తి పొందేంతవరకు ఇక్కడ నిలిచి ఉండండి. ఎక్కడ నిలిచి ఉండాలా? ఆ పట్టణంలో యెరూషలేములో నిలిచి ఉండమని చెప్తూ వచ్చాడు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే దేవుని ఆత్మ పొందేంత వరకు కూడా వారందరూ కలిసి అక్కడే ఉంటూ వచ్చారు. వారు అలాగున వేచి చూస్తూ వచ్చారు. చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనము చూడండి. 1వ అధ్యాయం 14వ వచనము. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేసి. ఎందుకొరకు వీళ్ళంతా అక్కడ నిలిచి ఉన్నారు? యేసు ప్రభువారు చెప్పారు. ఏం చెప్పారు అంటే మీరు ఇక్కడ నిలిచి ఉంటే మీ కొరకు నేనేం చేస్తానంటే పరిశుద్ధాత్మను పంపిస్తాను, కనుక దాని కొరకు వేచి ఉండండి అని వారితో చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా అలా వేచి ఉంటూ వచ్చారు. వాళ్ళు అలా వేచి ఉంటూ వచ్చినప్పుడు 2వ అధ్యాయంలో వాళ్ళకి జరిగిన విషయం ఏంటి అంటే దేవుని ఆత్మ వారి మీదకి బలంగా దిగుతూ వచ్చి. చూడండి, వారు మండింపబడుతూ వచ్చారు. ఎంతగా మండింపబడుతూ వచ్చారంటే వారు ఆత్మలో మండుతూ వారు మాట్లాడుతూ రాగలుగుతూ వచ్చారు. వారు ఆత్మలో మండుతూ వారు ప్రార్థన చేస్తూ రాగలుగుతూ వచ్చారు. వారు ప్రార్థన చేస్తూ ఉంటే చూడండి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం చూడండి. వారు ప్రార్థన చేయగానే వారి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముతో బోధించి. చూడండి, వారు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రాంతమంతా కూడా కంపించింది. కారణం ఏంటి అంటే వారు దేవుని మాటకు లోబడుతూ వచ్చారు. ఇక్కడ నేను మీకు చెప్పేటటువంటి విషయం ఏంటి అంటే మనం కూడా ఏంటి అంటే దేవుని ప్రేరణ, దేవుని మాటకు లోబడి మనం జీవిస్తున్నప్పుడు ఈ యొక్క ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే మనల్ని మెట్టు వెంబడి మెట్టు పైకి తీసుకుని వెళతాడు. నిన్ను ఆగిపోనియాడు. నీ ప్రార్థనలో కృంగుబాటులోనికి వెళ్ళనియాడు. నువ్వు ప్రార్థనలో నిరుత్సాహపడడానికి వీలు లేదు. నువ్వు ప్రార్థనలో ఏం కావాలంటే అంతకంతకు ప్రోత్సహింపబడుతూ నువ్వు ప్రార్థనలో ఏం కావాలంటే ఉన్నత శ్రేణి అనుభవంలోనికి రావాలి.
ఆ అనుభవం కొరకు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆత్మదేవుడిని నీతో కలుపుతూ ఉన్నాడు, నీకు సహకారిగా పంపిస్తూ ఉన్నాడు. ఆత్మదేవుడు ఏం చేస్తా అంటే నువ్వు నోరు తెరిచి నిజంగా ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని విషయాల పట్ల మరి ఆసక్తి కలిగి, ఆయన చెప్తున్నటువంటి విషయాల పట్ల ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తా అంటే మనల్ని మరింతగా రగిలించేటటువంటి వాడిగా ఉంటాడు. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఇక్కడ మనము ఆత్మచేత మరి రగిలింపబడుతూ మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. అప్పుడు మాత్రమే మన ప్రార్థనలు విజయవంతమైనటువంటి ప్రార్థనలు. భక్తుడు అంటాడు, ఒక భక్తుడు ఏమంటాడంటే, మనము ఒకవేళ నిరాశాజనకంగా చేసేటటువంటి ప్రార్థనలు, ఆత్మలో మంట లేకుండా చేసేటటువంటి ప్రార్థనలు వినడానికి పరలోకానికి సమయం లేదంట. ఏం లేదు చెప్పండి. అంటే మనం పేలవంగా చేస్తాం కదా కొన్ని ప్రార్థనలు. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకమందున్న మా తండ్రి అని నిద్రపోతే చేస్తూ ఉంటాం కదా. ఈ ప్రార్థనలు వినడానికి పరలోకానికి ఏం లేదంట, ఇష్టం లేదంట, సమయం లేదంట. కనుక ఎలా ప్రార్థన చేయాలి అంటే ఆత్మబలంతో కూడినటువంటి ప్రార్థనలు చేయాలి. పేలవంగా నువ్వు ప్రార్థన చేయకూడదు. దేవుడు అలాంటి ప్రార్థనలు ఆశించడం లేదు, అలాంటి ప్రార్థనలు నీ నుంచి కోరుకోవడంలా. ఎవరు అలాంటి ప్రార్థనలు చేస్తారంటే ఎవరైతే ఈ యొక్క ఆత్మశక్తిని పొందుకోరో, ఎవరైతే ఈ యొక్క ఆత్మను ఆర్పివేశారో వారు మాత్రమే అలాంటి బలహీనమైనటువంటి పేలైనటువంటి ప్రార్థన వాళ్ళు చేసేటటువంటి వారిగా ఉంటారు. కనుక మనం ఎలా ఉండాలి అంటే ఆత్మతో నింపబడాలి, ఆత్మతో రగిలించబడాలి. చూడండి, ఒక మాట అంటాడు భక్తుడు యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథకర్త 62వ అధ్యాయము ఎంతో ప్రోత్సాహకరమైనటువంటి మాటగా ఉంటా ఉంది. చూడండి, యెషయా గ్రంథము 62వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము మొదటి వచనము. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడ వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండాను. భక్తుడు ఏమని చెప్తా ఉన్నాడంటే సియోను కాంతి ఎలా కనపడాలంట, సియోను నీతి సూర్యకాంతి వలె కనపడాలి. అంటే అందరికీ తెలియాలి సియోను అంటే ఇది, దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు ప్రత్యక్షత ఉంది, అక్కడికి వచ్చేటువంటి ప్రజలు నీతిమంతులుగా తెచ్చబడతా ఉన్నారు, ఆ ప్రజలకు వెలుగుంది. అంతేకాదు ఆ రక్షణ ఎలా కనపడతా ఉందంట, దీపము వలె కనపడేంత వరకు నేను సియోను పక్షమందు ఏం గాడంట, మౌనంగా ఉండే. ఎందుకంటే అప్పుడు సియోను దీపాలు ఆరిపోయి ఉన్నాయి, సియోను దీపాలు వెలగడం లే, సియోను చతికిలబడినటువంటి పరిస్థితిలో ఉంది, చెరలో ఉంటా ఉంది. ఆ చెర నుంచి బయటకు తీసుకొని రాబడి అది వెలగాలని, దాని నీతి బయలుపరచబడాలని ఆయన యొక్క ఆశగా ఉంటాం. కనుక మనం కూడా ఏం చేయాలి అంటే, మరి ఆరిపోయినటువంటి దీపాలు మన ఇంట్లో అనేకం ఉంటా ఉన్నాయి, ఆరిపోయినటువంటి దీపాలు మన చుట్టూ అనేకం కనబడతా ఉన్నాయి, అనేక సంఘాలు ఆరిపోయినాయి, నిరుత్సాహపడ్డాయి, కృంగిపోయాయి. మనకు మనమే చూసుకున్నప్పుడు ఎంతో చతికిలబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము మరలా ప్రోత్సహింపబడాలి. అపోస్తలుడైన బాప్తిజం ఇచ్చేంటి యోహాను గురించి యేసు ప్రభువారు ఏమని చెప్తూ ఉంటాడంటే 5వ అధ్యాయము 35వ వచనములో, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. అతడి జీవించిన దినాలన్నీ కూడా మండుతూ వచ్చాడట, మండించాడు, అనేకులను మండించాడు. అనేక మంది దైవజనులు మన ముందర కూడా మనల్ని మండిస్తూ వచ్చారు. మనం ఇప్పుడు ఏం కావాలి అంటే మన ఒత్తులు ఆరిపోకూడదు, మనం మండాలి, మనం అనేకులను మండించవలసినటువంటి వారు. మన జీవితం కొద్ది సమయమే, క్షణకాలమే, ఎప్పుడు ఊపిరిపోద్దో కూడా తెలియదు. నిన్నటి దినాన్న ఆ ఫ్లైట్లో వెళుతున్న వారు ఊహించుంటారా క్షేమంగా మేము లండన్ వెళ్ళిపోతామనుకున్నారు, కానీ వారి జీవితాలు అక్కడ ఆ క్షణంలో ఆగిపోయినాయి. అలాంటి దినం మనకు తటస్థించక మునిపే మనం ఏం చేయాలంటే మనం వెలిగించేటటువంటి వారంగా ఉండాలి. ఆ వెలుగు అనేకులకు కనబడేంత వరకు నువ్వు మౌనంగా ఉండకూడదు. నువ్వు ఎక్కడికో వెళ్ళి పని చేయలేవు, కానీ నువ్వు ఎక్కడుండి పని చేయగలుగుతావంటే నీ మోకాళ్ళ మీద నుండి పని చేయగలుగుతావు. నీకు ఒకవేళ థియాలజీ తెలియకపోవచ్చు, కానీ నీకు నియాలజీ తెలుసుంటే,
అంటే మోకాటి జీవితం నీకు తెలుసుంటే ఆ యొక్క వెలుగు అనేకులకు వెళ్ళేటటువంటిదిగా ఉంటా ఉంది. కనుక చూడండి, ఇదే 62వ అధ్యాయంలోనే 6, 7 వచనాలు కూడా మరలా జ్ఞాపకం చేసుకున్నాం. ఇదే యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6, 7 వచనాలు. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలగచేయు వరకు ఆయన విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగున ప్రమాణము చేస్తుంది. కనుక ఇక్కడ చూస్తే ఆయన అంటున్నాడు, నా ప్రాకారాల మీద కావలి వారి నుంచి ఉన్నాను. ఆ కావలి వారు ఎవరు? ఆ కావలి వారం మనమే. ఆ కావలి వారం మనమే. మనం ఏం చేయాలంటే రాత్రనక పగలనక ఏం చేయాలంట? మరి మౌనంగా ఉండకుండా మనం ప్రభువుకి మొరపెట్టాల్సిన వారంగా ఉంటాం. ప్రభువుకు మన యొక్క విజ్ఞాపనలను ప్రభు సన్నిధానానికి తీసుకుని వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటాను. భారభరితమైనటువంటి ఆత్మతోటి, నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకై మనము ఏం చేయాలంటే దేవుని వద్దకు ఆ యొక్క ప్రార్థనా ధూపాన్ని తీసుకుని వెళ్ళాల్సిన వారు. ఎందుకంటే ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రక్షింపబడనంత వరకు కూడా ప్రభు రాకడ ఇంకా ఆలస్యమైపోతూనే ఉంటుంది. వారికి ఈ యొక్క సువార్త అందింపబడాలి అంటే మనమే చేయాలి ఈ పని. ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయవలసిన వారంగా, జ్ఞాపకకర్తల్లా ఉండాలి. ప్రభా, నీ రాకడను త్వరపెట్టయ్యా, నీ రాకడను త్వరపెట్టయ్యా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు ఏం చేస్తాడంటే తన ప్రజలను ఆయా ప్రాంతాలకు సువార్తకు పంపిస్తాడు. కోత పనివారు అనేక మందిని ఆయన లేపేటటువంటి వాడిగా ఉంటాడు. కోత తెల్లబారి ఉంటా ఉంది, లోకమంతా కూడా అట్లానే ఉంది. అయితే ఆ కోత కోసేటటువంటి సరైన పని వాళ్ళు కొదువైనటువంటి దినాలు ఉంటా ఉన్నాయి. కనుక మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కోత పనివారి కొరకు కూడా మనం ప్రార్థించవలసిన వారం. ఆ యొక్క విషయంలో మన విజ్ఞాపన చేయవలసిన వారం. మనం మన యొక్క అసెంబ్లీస్ మధ్యలో కూడా అనేక మంది ఇంకా ప్రభు కొరకు లేవాలి అని చెప్పి మనం ఏం చేయాలంటే ప్రార్థించవలసినటువంటి వారంగా ఉన్నాం. కనుక ఈ ప్రార్థనలన్నీ ఎలా వస్తాయంటే ఆత్మదేవుని సహాయం ద్వారానే మనం చేయగలుగుతాం. కనుక విజయవంతమైనటువంటి ప్రార్థనకు మొట్టమొదటిది ఏంటి అంటే మన సమయాన్ని కేటాయించుకోవాలి. అది ఏ సమయమైనా ప్రభా నిన్ను కొరకు సమయాన్ని కేటాయిస్తానని మనకున్న ప్రతి అనుకూల సమయాన్ని కూడా దేవుని దగ్గరకు ఆయన వద్దకు వచ్చి మోకాళ్ళు ఉంచినప్పుడు, రెండవదిగా దేవుని ఆత్మతో కలిసి, దేవుని ఆత్మ ప్రేరణతో కలిసి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అనేక మందిని మనం రక్షణ అనుభవంలోనికి ఆయన తీసుకుని వచ్చేటటువంటి వాడిగా ఉంటాడు. కనుక మనం ఏం చేయాలంటే ఆ ప్రేరణ కలిగిన వారంగా, ఆత్మ వలన దేవుని ఆత్మ ఏమని ప్రార్థన చేయమంటుందో దాన్ని మనం ప్రార్థన చేయాలి. చాలా సమయాల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే మనము ఆత్మ ప్రేరణ లేకుండా మనం ప్రార్థన చేస్తే అప్పుడు మన హృదయంలోంచి ఏమొస్తాయంటే మన సొంత కోరికలని, ప్రభా ఈ కోరిక నెరవేర్చయ్యా, ఆ కోరిక నెరవేర్చయ్యా అని మనలో నుంచి అనేకమైనటువంటి కోరికలు వస్తూ ఉంటాయి. కనుక ఆ కోరికలు కాదు దేవుడు అనేది. దేవుడు అంటా ఉన్నాడు, ఈ యొక్క మరి ఆత్మ విషయమైనటువంటి తీవ్రతతోటి మీరు ప్రార్థన చేయాలి, అనేకులు రక్షింపబడినట్లుగా. అది సంఘం యొక్క బాధ్యత, సంఘం యొక్క పని. కనుక ఆ విషయాల్లో మనం పట్టుదల కలిగిన వారంగా మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధానానికి ఎలా రావాలంటే ధైర్యంతో వచ్చి మనం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కనుక ఒక మాట చూడండి, యెషయా గ్రంథములోనే 64వ అధ్యాయము, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 7వ వచనము, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 7వ వచనము. నీ నామమును బట్టి మొరపెట్టువాడొకను లేకపోయెను, నిన్ను ఆధారము చేసుకున్నటకై తాను ప్రోత్సాహపరుచుకుని వాడు ఒక్కడునూ లేడు. నీవు చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ భక్తుడు ఏమంటున్నాడంటే నీ నామాన్ని బట్టి మొరపెట్టువాడు లేరై. ఎలా ఉన్నాం మనం? ఆయన నామాన్ని బట్టి, ప్రభా నీ నామాన్ని బట్టి నేను మొరపెడతానయ్యా, నేనున్నానయ్యా, నేను మొరపెడతానయ్యా, నీ కొరకు ఒక కావలివానిగా ఉంటాను, నీ కొరకు ఒక మరి మండేటటువంటి ఒక కొరివిగా నేను ఉంటాను, అనేకులు నేను మండిస్తానయ్యా. ఆత్మ ప్రేరణ చేత నేను అనేకులను మరి ప్రభువులోనికి నడిపిస్తానయ్యా
అన్నట్లుగా మనం ప్రార్థించడానికి మనల్ని మనం ప్రోత్సాహపరుచుకున్నప్పుడు దేవుడు నిశ్చయంగా మన పక్షంగా కార్యాలను జరిగించేటటువంటి వాడు. కనుక విజయవంతమైనటువంటి ప్రార్థనకు ఏంటి అంటే మనము ఆత్మ ప్రేరణకు లోపరుచుకుని మనం ఏం చేయాలంటే ప్రార్థించవలసినటువంటి వారంగా ఉంటాము. మూడవదిగా చూసుకున్నప్పుడు ఏంటి అంటే పట్టుదల కలిగి ఉండాలి. విజయవంతమైనటువంటి ప్రార్థనకు మూడో ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే పట్టుదల కలిగినటువంటి ప్రార్థన ఉండాలి. అందుకనే లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఈ మాట చెబుతూ వచ్చాడు. చూడండి, ఆ యొక్క విధవరాల గురించి ఆమె చెబుతూ ఏమంటున్నాడంటే 3వ వచనము, లూకాసు వార్త 18వ అధ్యాయము 3వ వచనములో, ఆ పట్టణములో ఒక విధవరాలుండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టక ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకున్నాను. ఇక్కడ చూసినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే విడిచిపెట్టడంలా న్యాయాధిపతిని పట్టుకుంది. ఉదయాన్ని వస్తుంది, సాయంత్రం వస్తుంది, మరలా సాయంత్రం, మరలా ఉదయాన్ని వస్తుంది, మరలా సాయంత్రం వస్తుంది. అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి కూడా విసిగిపోయాడు. ఎంతగా విసిగిపోయాడంటే, లేదుక ఈమెకు ఏదో ఒకటి చెయ్యాలి అని ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఏం చేశాడంటే ఆమె పట్టుదలను చూశాడు. ఆ పట్టుదలను చూసి అన్నాడు, నేను న్యాయం చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను అనుకున్నాడు. కనుక ఆ మాట చెప్పిన తర్వాత వెంటనే మరి దేవుడు మనల్ని గురించి ఏమని చెప్తున్నాడో చూడండి. ఏమంటున్నాడు 7వ వచనము 18:7, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ చూసినప్పుడు అక్కడ అన్యాయస్తుడైన న్యాయాధిపతిని గురించి చెప్పిన తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే, న్యాయస్థుడైన తన గురించి తాను చెప్పుకుంటూ ఏమంటున్నాడంటే, తన బిడ్డలు దివారాత్రులు మొరపెట్టుకుంటే ఏంటే నేను వారికి సహాయం చేయకుండా ఉంటానా? తప్పక నేను వారికి సహాయం చేస్తాను. కనుక మనం ఎలా ఉండాలి అంటే, మన ప్రార్థనలు ఎలా ఉండాలి అంటే ఆగిపోకూడదు. ఆ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు నువ్వు ఏదైనా ఒక విషయంలో పట్టుదల కలిగి ప్రార్థన ఆరంభించిన తర్వాత ఆ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు కూడా నువ్వేం చేయాలంటే అలా పట్టుదలతో ప్రార్థన చేస్తూనే ఉండాలి. కనుక ఈ యొక్క స్త్రీ ఏం చేసిందంటే అలా పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ వచ్చింది. యేసు ప్రభువారు కూడా ఇంకో సందర్భాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ చూడండి, లూకాసు వార్తలో 11వ అధ్యాయంలో ఆయన ఈ మాట చెప్తున్నాడు. చూడండి 5వ వచనము, లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనము. మరియు ఆయన వారితో ఎట్లైనను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదిలిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చున్నాడు, అతనికి పెట్టుడుకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనా నువ్వు లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఒక మాట అంటున్నాడు 8వ వచనంలో, అతడు స్నేహితుడైనందున లేచి ఇయ్యలేకపోయినాను. స్నేహితుడు ఎవరు? ఆ ఇవ్వగలిగిన వాడికి అడుగుతున్నవాడు స్నేహితుడే, కానీ దాన్ని బట్టి ఇవ్వడంలా. దేన్ని బట్టి ఇస్తున్నాడు? మాటి మాటికి తలుపు కొడతానే ఉన్నాడు. అయ్యా నాకు నా స్నేహితుడు వచ్చాడు, నాకు మరో స్నేహితుడు వచ్చాడు, నాకు 3 రొట్టెలు కావాలి, నాకు 3 రొట్టెలు కావాలి. అక్కడ ఎంత నిర్దిష్టంగా అడుగుతూ ఉన్నాడంటే ఆ యొక్క మాటలు విని అతడు ఏం చేస్తున్నాడంటే తన స్నేహితుడైనందుకు కాదంట, కానీ అతడు మాటికి అడుగుతుండడాన్ని బట్టి ఏం చేశాడంట? లేచి ఇచ్చాడు. కనుక నీవు మాటికి అడిగితే నీ పిల్లల రక్షణ విషయంలో, మన పిల్లల పోషణ విషయంలో, లేకుంటే మన తోటి వారి రక్షణ విషయంలో మనం అడిగితే దేవుడు ఇవ్వడా?
ఆయన తప్పకుండా ఇచ్చేటటువంటి వాడు. కనుక మనం ఏం చేయాలంటే, మనం ఎలా ఉండాలంటే మనం అడిగేటటువంటి వారంగా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే అడిగేటటువంటి వారంగా ఉండాలి. చాలా సందర్భాల్లో దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తాడు. ఆ వాగ్దానాలను మనం తీసుకుంటాం. మనం తీసుకున్న తర్వాత వాటిని ఏం చేస్తామంటే మర్చిపోతాం. కానీ భక్తులైనటువంటి వారు అలా లేరు. వాళ్ళు ఏం చేశారంటే ఏదైనా ఒక వాగ్దానం వచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని తీసుకున్న తర్వాత ఏం చేస్తూ ఉన్నారంటే వారు మర్చిపోకుండా దాన్ని తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధానంలో పెడుతూ ఉన్నారు. ఏలియా ఉన్నాడు, ఉదాహరణకు చూస్తే ఏలియాతోటి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఏలియా నేను వర్షాన్ని ఇస్తాను, నువ్వు వెళ్ళి ఆహాబుతో మాట్లాడు అన్నాడు. సరే ఏలియా వెళ్ళి ఆహాబుతో మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడిన తర్వాత అందరినీ పిలిపించారు. అటు బయలుదేవ ప్రవక్తలు వచ్చారు, తర్వాత అషేరాదేవి ప్రవక్తలు వచ్చారు, ఓ పక్క ఇజ్రాయేల్ జనాంగం అంతా ఉన్నారు. వారందరూ అక్కడ కూర్చుండి ఉంటా ఉన్నప్పుడు ఇప్పుడు నిజమైనటువంటి దేవుడు ఎవరు మనం తేల్చుకుందాం అనేటటువంటి ప్రశ్నకు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఆ యొక్క తయారు చేశారు, ఆ కట్టెలు పెట్టారు. ఆ యొక్క ఎద్దును బలివ్వాలి, అయితే అగ్ని ఆకాశం నుంచి దిగి రావాలి. సో ఈ యొక్క కార్యమంతటిలో కూడా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఆ యొక్క అషేరాదేవి ప్రవక్తలను, బయలుదేవత ప్రవక్తలను అందరినీ కూడా హతమార్చిన తర్వాత ఇప్పుడు వాగ్దానాన్ని చేత పట్టుకొని ఏలియా ఏం చేస్తున్నాడు చెప్పండి? మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభా, నువ్వు వర్షం ఇస్తానన్నావు, ఇంకా నాకు మేఘం కనపడతల్లా. నువ్వు వర్షం ఇస్తానన్నావు, నాకు మేఘం రాలా. కనుక ఆ వర్షం కొరకు అతడు ఏం చేస్తున్నాడంటే ఆ ప్రభు సన్నిధానంలో కూర్చుని ఏం చేశాడంట, 7 మార్లు ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన శిష్యుడితో చెప్తా ఉన్నాడు, వెళ్ళి చూడు అంటే ఆఖరిగా 7వ పర్యాయం వచ్చేటప్పటికి అరచెయ్యంత మేఘం కనబడుతుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడు, ఒక గొప్ప విస్తారమైనటువంటి వర్షాన్ని కురిపిస్తూ వచ్చాడు. అంటే వాగ్దాన విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే పట్టుదల కలిగి ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. మర్చిపోకూడదు. ఆ దినాన్న ఆ యొక్క ఇజ్రాయేల్ దేశము యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. అక్కడతో ఆగిపోలా. బయలుదేవత ప్రవక్తలు చచ్చిపోయారు, అషేరాదేవి ప్రవక్తలు చంపేశారు, అక్కడతో ఆగిపోలా. ఆ వాగ్దానపు నెరవేర్పు వరకు కూడా ఏం చేశాడు, పట్టుదల కలిగి ప్రార్థించినటువంటి ఏలియా కనబడతా ఉన్నాడు. కనుక మనం కూడా ఎలా ఉండాలి అంటే వాగ్దానాలను తీసుకోవడం మాత్రమే కాదు, కానీ ప్రభు ఈ వాగ్దానాన్ని మా పక్షంగా నెరవేర్చు. ఆ నెరవేర్పు వరకు కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఇందాక మనం చదువుకుంటూ వచ్చాం దానియేలు గ్రంథము 10వ అధ్యాయము అంతా కూడా చూస్తే అక్కడ కూడా మరి దానియేలు ఏం చేశాడంటే ఆయనకో వాగ్దానం ఉంది. ఏంటి అంటే ఇజ్రాయేలు ప్రజలను చెర నుంచి బయటకు తీసుకుని వస్తాడు. 70 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి, కానీ ఇంకా వాగ్దానం నెరవేర్చబడతల్లా. అప్పుడు ఏం చేశాడంటే దానియేలు ఆ యొక్క పట్టుదల కలిగి ఉపవాసం ఉండి ఆయన ఏం చేస్తాడంటే కన్నీటితో ఆయన ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తూ వచ్చాడు. 21 రోజుల పాటు అతని సాతానుడు ఆ ప్రార్థనకు జవాబు రాకుండా అడ్డుకుంటూ వచ్చాడు. తెలుసా, వాగ్దానం ఉంది అయినా కానీ ఎవరు అడ్డుకున్నారు? సాతానుడు అడ్డుకుంటూ ఉన్నాడు. అయితే చూడండి, ఆ ప్రార్థన ఆపలేదు గనక, ఆ ప్రార్థన నిరంతరాయంగా కొనసాగింది గనక 21వ దినానికి అది ఏమైందంటే విజయవంతమైనటువంటి ప్రార్థన అయ్యింది. కనుక అప్పుడు ఆ యొక్క దేవదూత దిగి వచ్చి అంటున్నాడు, దానియేలు నువ్వు బహుప్రియుడవు, నువ్వు ప్రార్థన ఆరంభం చేసినాడే ఆ సమాధానం తీసుకుని నేను బయలుదేరాను, కానీ ఆ యొక్క దూత నన్ను అడ్డుకుంటూ వచ్చాడు. కనుక చూడండి, మన ప్రార్థనలకు అనేకమైనటువంటి అడ్డులు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి. ప్రభువారు ఏమని సెలవిస్తున్నారంటే నువ్వు సిగ్గుమాలి మాటికి అడుగు అని చెబుతూ అడుగుడి మీకు ఇయ్యబడను, తట్టుడి మీకు తీయబడను, వెదుకుడి మీకు దొరుకునని చెప్తా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనం ప్రార్థించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. కనుక పట్టుదల కలిగినటువంటి ప్రార్థన ఈ రాత్రికాల సమయంలో మనం కూడా అలా పట్టుదల కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు. అది నీ ఇంటి సమస్య కావచ్చు, నీ వ్యక్తిగత సమస్య కావచ్చు,
లేకపోతే మన సంఘ సమస్య అయినా కావచ్చు, ఏ సమస్య అయినా కానీ ఆ సమస్యలన్నిటికీ కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆయన వెనుకంజ వేసేవాడు కాడు. నీ యొక్క ప్రార్థన అనేటటువంటి దాన్ని ఆయన త్రోసివేసేటటువంటి దేవుడు కాదు, ఆయన నిరాకరించేటటువంటి వాడు కాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటా ఉన్నాడు. కనుక అలాంటి వ్యక్తులంగా ఏంటంటే ఇతరుల కొరకు ప్రార్థించేటటువంటి వ్యక్తులంగా మనం ఉండాలి. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఒక 2 మాటలు చూపించి నేను ముగించేస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఇక్కడ చూసినప్పుడు, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ ఒక దాసుడు కనబడుతున్నాడు. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణ ఆత్మనిశ్చయత గలవారునై నెమ్మదిగా నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో ఏం చేస్తున్నాడంట? పోరాడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే అక్కడ చెప్తా ఉన్నాడు, ఎపఫ్రా ఒక కన్సర్న్ కలిగి ఉన్నాడు ఆ భక్తుల విషయంలో. ఏంటంటే వారు సంపూర్ణులు కావాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, తర్వాత ఆ చిత్తములో నడుచుకోవాలి అని చెప్పి అతడు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తున్నటువంటి వాడు. కనుక మనం కూడా ఏంటంటే ఈ పోరాట పటిమ కలిగిన వారంగా, పట్టుదల కలిగినటువంటి వారంగా. అందుకనే యాకోబుని గురించి రాసినప్పుడు అతడు మగసిరి గలవాడై పట్టుదలతో ఆ యెబ్బేకు రేవు వద్ద అతడు ప్రార్థన చేశాడు. రాత్రంతా ప్రభు పాదాలు పట్టుకున్నాడు. అందరూ విడిచిపోయారు, ఒక్కడే మిగిలిపోయాడు. మన జీవితంలో కూడా ఒకవేళ ఎవ్వరు లేకపోవచ్చు నీకు తోడుగా అండగా నీ ప్రార్థనలో, కానీ నీ ఒక్కడివి రాత్రికాలం ప్రభువుని పట్టుకుంటే ఆ తెల్లవారేటప్పటికీ ఆ యొక్క నీ చీకటి వెలుగుగా మారిపోతుంది. నీ యొక్క బ్రతుకంతా ఒక నూతనంగా ఒక ద్వారం తెరవబడుతుంది. ఆ యొక్క యాకోబుకు ఒక వాగ్దానం ఉంది. ఏమని వాగ్దానం ఉందంటే, నీవు మరలా ఈ దేశానికి తిరిగి వస్తావు. ఆ వాగ్దానం విషయంలో అతడు అసలు ఊహించి కూడా లేడు. కానీ ఆ రాత్రికాలం ఆ ప్రార్థన ఏం చేసిందంటే మరలా తన స్వదేశానికి రావడానికి, కనాను చేరుకోవడానికి, ఆయన్ను మరలా తిరిగి తీసుకుని రావడానికి అది దోహదపడిందిగా ఉంటాం. కనుక మనం కూడా ఏం చేయాలంటే, మనం కూడా ఇలాంటి పోరాట పటిమ కలిగిన వారమై మనం కూడా ఏం చేయాలంటే పట్టుదలతో ప్రార్థన చేయాలి. అనేక మంది భక్తులు చేస్తూ వచ్చారు. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే తన తోటి సంఘాన్ని ఇలాగ అభ్యర్థిస్తున్నాడు. ఏమని అభ్యర్థిస్తున్నాడో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 30వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 30 నుంచి 32 కలిసి ఉన్నాయి. అయితే మధ్య భాగంలోంచి నేను చదువుతున్నాను చూడండి. మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తుని బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఆయన ఒక అప్పీల్ ఇస్తున్నాడు. అయ్యా, నేను సేవ చేస్తూ ఉన్నా, ఈ సేవలో నాకేం కావాలంటే మీ యొక్క ప్రార్థనలు కావాలి. ఏమంటాడంటే మీ ప్రార్థనల్లో నా విషయంలో ఏం కావాలంటే పోరాడండి. నేను పోరాడుతూ ఉన్నాను, నాతో కలిసి మీరు కూడా పోరాడండి. అంటే ఆ యొక్క భారాన్ని వాళ్ళ మీద పెడతా ఉన్నాను. నాకు ఈ భారం ఉంది, ఈ భారాన్ని మీరు కూడా మోయండి. ఎందుకంటే అలాగా భారాన్ని పంచుకుంటూ ఉన్నప్పుడు ఏమైపోతాయంటే ఆ యొక్క అడ్డంకులన్నీ సులువుగా తొలగింపబడేవిగా ఉంటా ఉన్నాయి. కనుక మరి ఇక్కడ చూసినప్పుడు మరి ఆయన బతిమలాడుతూ ఉన్నాడు, నా కోసం ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉన్నారు. కనుక మనం ఏం చేయాలంటే దైవదాసుల కొరకు, ఈ పరిచర్య కొరకు మనం కూడా ఏంటంటే కలిసి పోరాడాలి. ఒకవేళ నువ్వు వెళ్ళి ఎక్కడికో వెళ్ళి వాక్యోపదేశం చేయనక్కర్లేదు, కానీ నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే ఆ దైవ సేవకుడు అక్కడ నిలబడి చెప్తూ ఉంటే దాని అర్థం నువ్వు వారితో కూడా పక్కన నిలబడ్డావని అర్థం. ఆ దైవ సేవకునికి వచ్చేంటి వాక్శక్తికి వెనకుండే బలం ఏంటంటే నీ ప్రార్థన. కనుక నువ్వేం చేయాలంటే ప్రార్థనలో పోరాడవలసిన వారంగా ఉండాలి.
కనుక మనము ఈ అనుభవాలను కలిగినప్పుడు అదేంటంటే విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితానికి దోహదపడతా ఉంటాం. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం కొన్ని మాటలు. ఏంటి అంటే మరి పౌలు చెప్తున్నాడు, ఒక సైనికుని వలె ఎలాగుండాలంటే పోరాట పటిమ కలిగిన వారి వలె విజయవంతమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి అంటా ఉన్నాడు. ఆ విజయవంతమైన ప్రార్థన కొరకై నువ్వు సమయాన్ని వెచ్చించాలి. కనుక అది ఏ సమయమైనా కానీ, రాత్రి పగలు, కొంతమంది భక్తులు దివారాత్రులు ప్రార్థన చేశారు. నీకు కూడా అనుభవం కావాలి. ఏ రోజైనా ఒక రాత్రంతా ప్రభువుని ఎన్కౌంటర్ చేసావా? వ్యక్తిగతంగా ఒక్కడివే నువ్వు కూర్చుని ఒక రాత్రంతా ఎప్పుడైనా ప్రార్థన చేసామా? అలా ప్రార్థన చేస్తే అది ఎంత శ్రేష్టమైనటువంటి అనుభవం. కనుక వ్యక్తిగతంగా అలా ప్రార్థన చేయడం కూడా నేర్చుకోవాలి. సంఘంతో మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా అలాంటి అనుభవాలు కలిగిన వారంగా ఉండాలి. రెండవదిగా చూసుకున్నప్పుడు అతడు ఏమంటున్నాడంటే ఆత్మతో కలిసినటువంటి ప్రార్థన, ఆత్మీయంగా మండుతూ చేయాలి. చల్లారిపోయిన ఆత్మ కాదు, సాతాను ప్రేరణతో కాదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఆత్మ నిన్ను బలపరుస్తున్న కొలది ఆత్మ యొక్క సహాయం నువ్వు తీసుకుంటూ పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తూ ఉండగా నువ్వు ఆయనతో కలిసి నువ్వు కూడా మొరపెట్టాలి. అనేక విషయాలు ప్రార్థించవలసి ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా ఆత్మ ప్రేరణతోటి మనం ప్రార్థించాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు విజయవంతమైనటువంటి ప్రార్థనా జీవితానికి మూడవ రహస్యం ఏంటంటే పట్టుదల. విడిచిపెట్టకూడనటువంటి పరిస్థితి, అది జవాబు పొందేంత వరకు. నేను అడుగుతున్నది ప్రభు చిత్తానుసారంగా మనం అడిగేటటువంటిది జవాబు పొందేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే మనము దాని పట్టుదల కలిగి అడగవలసిన వారంగా ఉంటున్నాం. ఆ అడిగేటటువంటి సందర్భాల్లో సాతాను ఏం చేస్తాడంటే అనేకమైనటువంటి ఆటంకాలు కలిగిస్తాడు. అయితే అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. కనుక వాడిని ఎదిరించడానికి ఎక్కడి నుంచి శక్తి వస్తుందంటే మొట్టమొదటి అనుభవం. నువ్వు ఎంత సమయం ప్రార్థనలో నిలిచి ఉంటావో దాన్ని బట్టి వాడిని అంత బలంగా ఎదిరించగలుగుతావు. అలాగున పట్టుదల కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాన్ని విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితంగా మారుస్తాడు. అనేకమైనటువంటి అద్భుతాలు ఒక ప్రార్థనా యోధుడిగా నేను చేస్తాడు. నీ ద్వారా అనేక మంది సంపూర్ణులు కాబడతారు. నీ ద్వారా అనేకులు రక్షణలోనికి వస్తారు. నీ ద్వారా అనేక మంది దైవ సేవకులు బలం పొంది తమ యొక్క అనేక ఆత్మల పంటను కోయడానికి వారిని ప్రభువు వాడుకునేటువంటి వాడిగా ఉంటాడు. ఇటువంటి అనుభవంతో ఈ రాత్రికాల సమయంలో ఆ జయకరమైనటువంటి అనుభవం కలిగిన వారంగా మనం కూడా ప్రార్థనలో వెళ్ళడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. దయచేసి విను వాక్యానుసారంగాను దేవుడు మీ హృదయాలోంచిన భారాన్ని బట్టి కూడా దయచేసి ప్రార్థించండి. అలాగే రేపటి పరిశుద్ధ దినం పరిచర్య నిమిత్తం కూడా దయచేసి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి.